మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. మరోసారి మనం ఈ విధంగా కలుసుకున్నాము. దేవుని సంగతులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీలో చాలామందికి నేను చెప్పే సంగతులు బాగా తెలుసు. వాటిని మీలో కొంతమంది బోధించారు, కొంతమంది ధ్యానించారు, కొంతమంది జీవితాలకు అన్వయించుకుని విశేషమైన దేవుని కృపలను పొందుకుంటున్నారు. మన జీవితాలకు దేవుని వాక్యము శోభను కలిగిస్తుంది. బాధ్యతాయుతమైన ఆధ్యాత్మిక జీవన విధానము మన జీవితాలను శోభాయమానంగా మలచి ఎంతోమందికి ఆదర్శవంతంగా ఉండేటట్లు ఆ దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఈరోజు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఆ తర్వాత వచనాలను పరిశీలించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును గురించిన ఓ అద్భుతమైన విశ్లేషణ భక్తుడు మనకు తెలియజేశాడు. దేవదూతల ద్వారా మనకు అందించబడిన సందేశము, యేసుక్రీస్తు స్వచ్ఛంద శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మానవాళికి అందినటువంటి శాశ్వత విమోచనను గురించిన ప్రస్తావన జరిగింది. వినిన సంగతులు అంటే దేవుని గూర్చిన సంగతులని అర్థం అన్నమాట. మనం చాలా సంగతులు వింటాం కదా, చాలా సంగతులను మనం గుర్తుపెట్టుకుంటాం. విశేషమైన సంగతి ఏంటంటే పనికొచ్చే సంగతుల కంటే పనికిరాని సంగతుల జ్ఞాపకం మనలో చాలామందికి ఎక్కువ కదా. ఆ రోజు గుర్తుంటుంది, ఆ సమయం గుర్తుంటుంది, ఆ సమయంలో ఎలాంటి రంగుల బట్టలు వేసుకుని వెళ్ళారో గుర్తుంటుంది. అసలు ఎంత స్పష్టంగా చెబుతారో 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత అడిగినా కూడా నిన్న మొన్న జరిగినట్లుగా గుర్తుపెట్టుకుంటారు. మంచిదే, వారికి ఆ జ్ఞాపక శక్తి ఉన్నదని మనం భావించాలి. దైవ సంబంధమైన సంగతులను గుర్తుపెట్టుకునే విషయానికి వస్తే చాలా తక్కువ గుర్తుంటుంది కదా. కొంతమందికి ఉంటుంది కానీ కొంతమందికి అసలు గుర్తుండదు. పోయిన ఆదివారం మీ పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారో కొంతమందికి గుర్తుండదు. కొంతమంది రాసుకుంటారు, రాసుకున్న వాళ్ళకు కూడా గుర్తుండదు. కాకపోతే వాళ్ళు పేపర్లు తిరగేసినప్పుడు కాస్త గుర్తొస్తుందన్నమాట. అంటే వినిన సంగతులను గుర్తుపెట్టుకోవటంలో కాస్త వెనుకబడి ఉన్నాం. పైగా మంచి సంగతులను గుర్తుపెట్టుకోవటంలో చాలా వెనుకబడి ఉన్నాము. పనికిరాని సంగతులను గుర్తుపెట్టుకోవటంలో మాత్రం మన బుర్ర అమోఘంగా పనిచేస్తుంది. అసలు మన జ్ఞాపక శక్తి ఇంత గొప్పదా అనిపించే విధంగా ఉంటుంది కదా. సర్లే, అది అట్లా బుర్రలో పడిపోయిందండి, నేనేం చేయనంటే అది తప్పనే నేను అనట్లేదు. కానీ అలాగే దేవుని సంగతులను కూడా బుర్రలో వేసుకుంటే బాగుండేది. ప్రాముఖ్యమైన సంగతులను కూడా గుర్తుపెట్టుకుంటే బాగుండేది. అత్యంత ప్రాముఖ్యమైన వాటినేమో మర్చిపోవటమునో, పనికిరాని సంగతులను గుర్తుపెట్టుకుని అదేదో విశేషమైన ప్రతిభలాగా, జ్ఞాన సంపద కలిగినటువంటి మనిషిలాగా అనుకోనక్కర్లేదుగా. ఇక్కడ హెబ్రీ రచయిత చెప్పే మాట ఏమిటంటే, మీరు వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోవటం అంటే అటు ఇటు కొట్టుకొని పోవటం. ఒక నావ ఒడ్డున కట్టుగొయ్యికి కట్టేశారు అనుకోండి, ఆ తాడు తెగిపోయింది అనుకోండి, ఆ చిన్న దోనె లేదా నావ ఎటు వెళుతుందో నావకు తెలియదు, చూసేవాళ్ళకు కూడా తెలియదు. కాసేపు అటు వెళ్తుంది, కాసేపు ఇటు వెళ్తుంది, కాసేపు ఎక్కడికి వెళ్ళదు, కాసేపు ఒడ్డుకు వస్తుంది, కాసేపు నది మధ్యలోకి వెళుతుంది. ఇలాంటి సంగతులు జరగటం మన అందరికీ తెలుసు కదా. అంటే దేవుని సంగతులను విని విడిచిపెట్టే వాళ్ళ మానసిక ఆధ్యాత్మిక స్థితి ఇలా ఉంటుందన్నమాట. చాలాసార్లు మనకు చాలా సంగతులు తెలుసండి, అసలు నేను ఎన్ని సంవత్సరాలుగా ప్రసంగాలు చేస్తున్నాను, ఎన్ని సంఘాలు స్థాపించాను, ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చాను, విశేష పర్యటనల ద్వారా చాలామందికి సువార్త ప్రకటించాను, చాలా సంతోషం. ఇలాంటి అనుభవజ్ఞులైన దైవ సేవకులు, వారిని వెంబడించిన విశ్వాసులు ఉన్నారు, దాంట్లో తిరుగులేదు. బోధించిన సంగతులైనా వినిన సంగతులైనా బోధించేవారు గుర్తుపెట్టుకోవాలి, విన్నవారు గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ మాటలు చెబుతున్నాను అంటే దాని అర్థం మీకు చెబుతున్నట్లుగా ధ్వని ఉంటుంది కానీ మీరు అనే శబ్దంలో నేను కూడా ఉన్నానుగా. నేను లేని మీరు లేరు కదా. క్రైస్తవ సంఘము అన్నానంటే నేను కూడా అందులో ప్రధానమైన భాగమే మీతో పాటు. కాకపోతే ప్రతిసారి నేను నేను అని చెప్పే శబ్దాలు బాగుండవు కనుక మిమ్మలను ఉద్దేశించి బోధించినట్లుగా ఉన్నప్పటికీ మనందరము కలిసి నేర్చుకోవలసిన సంగతులు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలుగా బోధిస్తున్నాము, ఎన్ని సంవత్సరాలుగా వింటున్నాము, ఎన్ని సంవత్సరాలుగా సంఘములకు వెళుతున్నాము, వస్తున్నాము, ఇవన్నీ ఒక లెక్కే. కానీ వినిన సంగతులను ఏ విధంగా మన మనసులో ఉంచుకుంటున్నాము,
బోధించిన సంగతులకు అనుగుణముగా ఏ విధంగా ప్రవర్తింపగలుగుతున్నాము? ఇవి ప్రధానమైన అంశాలు. ఉన్నమాట ఉన్నట్లుగా మాట్లాడుకోవటమే దేవుని వాక్యం. అంతేగాని అనవసరమైన సంగతులను విశ్లేషించి చెప్పటమును, స్వోత్కర్షతో అదో రకమైనటువంటి భక్తి భావాలను ప్రదర్శించవలసిన అవసరం లేదు. ఒకవేళ అలా ప్రదర్శించినప్పటికీ దేవునికి తెలియకుండా పోలేదు కదా. మన అంతరంగం ఏ విధంగా ఉన్నదో, ఎంత శుద్ధిగా ఉన్నదో, ఏ ఏ అంశాల చుట్టూ మన ఆలోచనలు తిరుగుతున్నాయో దేవునికి తెలియకుండా లేదు కదా. సర్వమును పరిశీలించే దేవుడు పైనున్నాడని చెప్పుకుంటూ అనవసరమైన సంగతులతో భక్తి కాలక్షేపాన్ని జరిగించడం ఏ విధంగానూ మంచిది కాదని నా భావన. పెద్దలైన మీరు పరిశీలన చెయ్యండి. వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోయే పరిస్థితి. కొట్టుకొని పోవటం అంటే ఏంటండి? అంటే ఎటు వెళుతున్నారో ఏంటో తెలియదు, ఎందుకు వెళుతున్నారో ఏమిటో తెలియదు. ఎవరు ఏది చెబితే ఆ మాటను భుజాన వేసుకోవటం. ఏదో ఊరి నుంచి వచ్చారంట, వాళ్ళు ఏదో చెప్పారు, అందుకని అది కొత్తగా ఉంది, ఎందుకంటే మన పాస్టర్ గారు చెప్పలేదు ఆ సంగతులు. అంటే కొంతమంది కొన్ని సంగతులు చెప్పలేరు. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి దర్శనములో నుంచి తొలగిపోయి కేవలము ప్రజాకర్షణే ప్రధానంగా ఎంచుకుని ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానిని ఇస్తే గాని ప్రజలు రారనే ఉద్దేశంతో కొంతమంది కొన్ని పద్ధతులను మార్చుకున్నప్పటికీ కాస్త నిజాయితీ, ఆధ్యాత్మిక ధర్మము కలిగినటువంటి వారు ఎట్టి పరిస్థితులలోనూ అనవసరమైన సంగతులతో రాజీ పడరు కదా. వినిన సంగతులను మనము పరిశీలించాలి. ఇది నిజంగా దేవుని వాక్యములో ఉన్నదా, లేదా వీళ్ళు ఇలా చెబుతున్నారా అని దేవుని వాక్యాన్ని చదవాలి. 1-2 సార్లు చదివి అర్థం చేసుకుని ఆ వినిన సంగతులలో ఉన్న ఆ భావాన్ని గ్రహించే పద్ధతిని మనం అనుసరించాలి. కానీ ఎవరు ఏ మాట చెబితే ఆ మాటను భుజాన వేసుకుని చిన్నప్పటి నుంచి కని పెంచిన ఆధ్యాత్మిక తల్లిదండ్రులుగా ఉన్న దైవదాసులను వదిలిపెట్టి ఇప్పుడు ఒక వయసు వచ్చింది కదా అని, ఒక ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారము, వివాహము జరిగింది కదా అని ఇక వాళ్ళు పనికిరానట్లుగా, అసలు వాళ్ళకు బోధించటం రానట్లుగా భావించి ఆకర్షణగా ఉన్నవారి చుట్టూ తిరగటం ఉన్నది చూసారా? అది కూడా కొట్టుకొని పోవటంతో సమానంగా ఉంటుందేమో. ఒకసారి పరిశీలించండి. ఒకవేళ మీరున్న సంఘములో ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేదు, అసలు దేవుని భయము లేదు, అడ్డగోలు పరిస్థితులు ఆ స్థలములో ఉన్నట్లుగా భావించినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో వేరొక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఎంపిక చేసుకోవటం తప్పులేదు. కానీ అంతా బాగున్నప్పటికీ మన మనోభావాలను మార్చుకుని వినబడిన ప్రతి బోధను గొప్ప బోధగా భావించటం, అసలు అది నిజమైన బోధ అంటే అదేనండి, ఇంతవరకు భూలోకంలో ఎవరో చెప్పలేదు అన్నట్లుగా భావించి ఆధ్యాత్మిక మూలాలను మరచి అదో రకంగా తిరుగుతున్నారు కొంతమంది. వీరికి క్రమశిక్షణ లేదు, ఒక ఆధ్యాత్మిక గృహం లేదు, అంటే ఒక విశ్వాస గృహం లేదు. ఎప్పుడు ఎక్కడుంటారో వాళ్ళకే తెలియదు. సహవాసం చేస్తేనేమో మరీ రాసుకు పూసుకుని సహవాసం చేయటమును, ఏదన్నా చిన్న అభిప్రాయ భేదం వస్తే శత్రువులుగా భావించి దూరంగా జరిగిపోవటం మరికొంతమందికి రివాజు. సర్దుబాటు చేసుకుని సంగతులను విశ్లేషించి పొరపాట్లను సవరణ చేసుకునే పెద్ద మనసు లేకుండాను చేస్తేనేమో అనవసరమైనటువంటి స్నేహం, దగ్గరకు వెళ్ళిపోవటం, ఏదన్నా చిన్న తేడా వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోకుండా అసలు వాళ్ళు ఎలా చేశారో అలా చేశారని మాట్లాడుకుని ఆ సంఘానికి ఈ సంఘానికి తిరగటం. ఏంటంటారు ఇదంతాను? ఆధ్యాత్మికంగా వారు పొందిన మారు మనస్సులోనే దోషం ఉన్నదని నా భావన. దేవుని రాజ్యములోనికి మారు మనస్సు అనుభవము ద్వారా, ఒక పద్ధతి ద్వారా వారి బాప్తిస్మ కార్యక్రమము జరిగినట్లయితే వాళ్ళ జీవితం వేరొక విధంగా ఉండేది. ఏదైనా పొరపాటు జరిగితే ఆ పొరపాటును వెంటనే పరిశుద్ధాత్ముడు వాళ్ళలో నుంచి గుర్తు చేస్తాడు. ఇది పద్ధతి కాదు, ఈ మాట మంచిది కాదు, ఈ ధోరణి మంచిది కాదు అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు లోబడతారు. అది ఒక చక్కని ఆధ్యాత్మిక అనుభవము కలిగిన వారి లక్షణం. ఎందుకంటే మనుషులం గనక ఏదో తెలుసో తెలియకో మాట్లాడటమో పొరపాటు చేయటమో కొన్నిసార్లు జరగవచ్చు. అందరికీ జరుగుతుందని కాదు, కానీ కొన్నిసార్లు జరగవచ్చు. దాన్ని కూడా మనం అర్థం చేసుకుందాం. మరి మారు మనస్సు అనుభవము ఆ మనిషిలో ఉన్నటువంటి దోషాన్ని జ్ఞాపకం చేయటం లేదా?
ఆ మాటలలో ఉన్న దోషం లోపల ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్ముడు తెలియజేయటం లేదా? అదేమంటే పరిశుద్ధాత్మను పొందాను, దర్శనాలు వస్తున్నాయి, ప్రవచనాలు వస్తున్నాయి, అన్య భాషలు మాట్లాడుతున్నాను, అసలు నేను వాక్యం చెబితే అందరూ బాగుందంటున్నారు, పాట పాడితే బాగుందంటున్నారు, సంతోషమే. మరి ఇంత గొప్ప ఆధ్యాత్మిక అనుభవము కలిగిన మనిషి తనలో ఉన్న దోషాన్ని తాను చూసుకోకపోగా తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, దైవదాసులు కానీ చెప్పినప్పుడు ఎందుకు సమర్థించుకుంటున్నారు? అసలు చెప్పకుండానే గ్రహించవలసిన సంగతులను ఎందుకు గ్రహించటం లేదు? వినిన సంగతులను విడిచిపెట్టే మనుషులు అన్నమాట అండి వాళ్ళు. వాళ్ళ జీవితాలలో దేవుడు చేసిన అద్భుతాలను ప్రక్కన పెట్టి వారి వ్యక్తిగత అభిప్రాయమే ప్రధానమని చెప్పి ఎవరేమనుకుంటే నాకేంటండి, నేను ఎలాగే ఉంటాను అన్నట్లుగా జీవించే ధోరణి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారే, అలా ఉండమాకండర్రా అంటున్నాడు అన్నమాట. ద్వితీయ ఉపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనములో భక్తుడైన మోషే చెప్పిన సంగతులను రెండవసారి ఏ విధంగా ప్రపంచానికి తెలియచేయబడ్డాయో నేను చదువుతాను. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవకుండునట్లు, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకునుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించుము. ఎంత చక్కగా సరళమైన భావముతో మన ముందుకు వచ్చాయో గమనించండి. వినిన సంగతులను ఏ విధంగా జ్ఞాపకం పెట్టుకోవాలి, నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండా చూసుకోవాలి. ఏ సంగతులు? నీ దేవుడు నీకేం చేశాడో, ఏ విధమైనటువంటి దీవెనలను ప్రసాదించాడో, ఏ విధమైనటువంటి విమోచన కార్యాన్ని మన పక్షాన జరిగించాడో, దేవునిలో ఎంత నమ్మకముగా ఉండాలో, మన తాత తండ్రులను దేవుడు ఎలా దీవించాడో ఆ దీవెనలు ఈరోజు మనం అనుభవిస్తున్నామనే సంగతిని గుర్తించాలి. దేవుని ప్రజలారా, మీలో కొంతమంది మీ తాతగారు కానీ ముత్తాతగారు కానీ గొప్ప సేవ చేశారు. ఆయన సేవ చేసినప్పుడు, ఆమె సేవ చేసినప్పుడు, లేదా దంపతులు సేవ చేసినప్పుడు తినటానికి సరిగ్గా లేదు, ఉండటానికి సరిగ్గా లేదు, పడుకోవటానికి సరిగ్గా లేదు, మందిరానికి స్థలము లేదు, ఇంటికి స్థలము లేదు, విలువైన వస్తువులను వాహనాలను వాడిన దాఖలాలు లేవు. కానీ వాళ్ళెంతో ప్రార్థనాపరులై ఉండి లేక, భోజనం చేసి చెయ్యక, దేవుని పైన ఆధారపడి ఒక వ్యవస్థను స్థాపించారు. మీ తాతగారు కానీ ముత్తాతగారు కానీ తండ్రి గారు కానీ ఎవరైతే ఏంటి, మీ కుటుంబ సభ్యులలో కొంతమంది ఎంతో కష్టపడి ప్రార్థనలు చేసి ప్రపంచం కోసం ప్రార్థన చేశారు. ప్రపంచాన్ని దీవించునైనా అనేక మంది యవనస్తులను నీ కొరకు లేవనెత్తు ప్రభు అని ఉపవాసాలుండి ప్రార్థించినందున ఈరోజు ఎంతమంది సేవకులు ఈ దేవుని సేవలో ఉన్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందులో నేను ఒకడిని. నేనంటే ఎవరో తెలియనటువంటి ఎంతోమంది తండ్రులు తల్లులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకు తెలియదు, కానీ ప్రపంచం కోసం ప్రార్థన చేశారు. వాళ్ళకి ఎప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. వాళ్ళ సేవా ఫలితంగా మరో తరం దీవించబడింది. కాస్త స్థలము, పొలము, వస్తువులు, వాహనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ తర్వాత తరం మరికొన్ని భౌతిక దీవెనలు పొందుకుంటున్నారు. చాలా సంతోషం. కానీ ఈ 3వ తరానికి వచ్చేసరికి ఆ తాతగారి తరంలో, వాళ్ళ తండ్రి గారి తరంలో ఎంత కష్టపడ్డారో, ఎంత బాధపడ్డారో, ఈ స్థలాన్ని సంపాదించడానికి ఎంతమంది దగ్గర ప్రాధేయపడ్డారో, ఎన్ని ప్రార్థనలు చేశారో ఈ 3వ తరానికో 4వ తరానికో తెలియకుండాను కొంతమంది అదిరిపడుతున్నారు కదా. దేవుని పేరుతో, దేవుని సేవ పేరుతో మమ్మలను మించిన వాళ్ళు లేనట్లుగా భావించి విధేయత, విశ్వాసము, పద్ధతి, సంస్కారానికి విరుద్ధంగా బ్రతుకుతూ అదో రకమైనటువంటి డాంబిక ప్రవర్తన కలిగి ఉన్నారు. అందరూ కాదు, కొంతమంది. ఇది నిజం కాదా? మీ కుటుంబాలలో ఉన్న తాతలు ఎంత కష్టపడ్డారో, వాళ్ళ తండ్రులు ఎంత కష్టపడ్డారో, ఇప్పుడున్న మందిర స్థలాలను ఏర్పాటు చేయటానికి వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో, ఆ విలువైన సంగతులను ప్రస్తుత తరం గుర్తుపెట్టుకోవాలి. వాటిని తర్వాత తరానికి కూర్చోబెట్టి చెప్పాలి. వాళ్ళ ఫోటోలు చూపించి చెప్పాలి. ఆ కాలంలో ఒకవేళ ఏమైనా ఫోటోలు దొరికితే వాటిని చూపించి చెప్పాలి. ఇది దేవుడు అనుగ్రహించిన స్థలము, దేవుడు అనుగ్రహించిన సంస్థ, దేవుడు అనుగ్రహించిన వాహనాలు, దేవుడు అనుగ్రహించిన భోజనాలు. ఈ వసతులు, సౌకర్యాల మధ్యలో మనలను మనం మైమరిచిపోవటానికి వీల్లేదు. మన తండ్రులు కానీ, మన దైవ సేవకులు కానీ, మన నాయకులు కానీ, సంస్థల నాయకులు కానీ
ఆ కష్టపడినటువంటి విధానమును గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో కొంతమంది మరచి తిరుగుతున్నారనేది నేను ఎన్నోసార్లు గమనించాను. వారికి మనం చెప్పలేం. చెబితే వినే చెవులు లేవు, అర్థం చేసుకునే మనస్సు లేదు. ఏంటి అనవసరమైన మాటలు అన్నట్లుగా భావిస్తున్నారు. ఈ సంగతిని దేవుడు ఎప్పుడో గుర్తించి ఈ విధంగా చెప్పాడనమాట. నీవు కన్నులారా చూచిన వాటిని మరువకుండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోవటానికి వీల్లేదు నాయన. నీ కుమారులకు వాటిని నేర్పించాలి, వాటిని చెప్పాలి. లేకపోతే విలువైన సంగతులను పోగొట్టుకుంటాం. ఎప్పుడైనా సరే 3వ తరములో తీవ్రమైన నష్టం కలుగుతుందని నా భావం. ఎందుకంటే మొదటి తరములో చేసిన సేవను ఆ తర్వాత వచ్చిన 2వ తరం చూడటానికి అవకాశం కొంత ఉంది. ఎందుకంటే వాళ్ళు పడిన కష్టం, ఇబ్బంది, నష్టం 3వ తరానికి వచ్చేసరికి దేవుడు ఆశీర్వదించాడు. ఆ కష్టాలను చూసే అవకాశం ఎక్కువగా 3వ తరంలో లేదు. కొంతమందికి ఉండొచ్చు కానీ సామాన్యంగా చెప్పుకోవాలంటే లేదు. అంటే వాళ్ళు పుట్టేసరికి కాస్త కార్లు, వసతులు, సౌకర్యాలు ఏర్పడ్డాయి. వాటిని చూచి పెరుగుతూ వచ్చారు. కనుక అసలు తండ్రి ఎంత కష్టపడ్డాడో, తల్లి ఎంత కష్టపడిందో, తాతగారు ఎంత కష్టపడ్డారో, నాయనమ్మ ఎంత బాధపడిందో, అమ్మమ్మ ఎంతగా పిల్లలను పెంచిందోననే సంగతి ఈ 3వ తరానికి తెలియదు. ఎప్పుడన్నా ఆలోచిస్తారో లేదో కూడా తెలియదు. తండ్రులు, తల్లులు కూర్చోబెట్టి చెప్పాలి, మీకు ఈరోజు ఇన్ని భోజనాలు వస్తున్నాయంటే మీరు రాకముందు ఎంత కష్టపడ్డారో. సంస్థ నాయకులు ఎంత కష్టపడితే ఈరోజు ఈ సౌఖ్యాన్ని అనుభవిస్తున్నామోననే కనీస జ్ఞానము లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ తరంలో? ఏదో వాళ్ళు ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నామనే భావనలో పెడితే పెళ్ళి లేకపోతే శార్థం అని మాట్లాడుతూ కృతజ్ఞులై జీవితాలను జీవించే ఎంతమందిని చూడటం లేదు. అలాంటి వాళ్ళ శాతం పెరిగితే దేశానికి నష్టం. కృతజ్ఞుల సంఖ్య పెరిగితే దేశానికి అరిష్టం అండి. కృతజ్ఞత కలిగిన వారిని మనం సిద్ధం చేయవలసిన అవసరత ఉన్నది. ఎంతమందిని సిద్ధం చేయగలమో ఏమో, ఎంతమంది వింటారో ఏమో. ఓ స్థాయికి వచ్చిన తర్వాత మన మాటలు, ఇలాంటి మాటలు పెద్దగా పని చేయవు కదా. నీ కుమారులకు చెప్పు నాయనా, నీ దేవుడు నీ కోసం ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, వాగ్దాన దేశానికి ఏ విధంగా నడిపించాడో, మహాభక్తులైనటువంటి మోషే ఆ తర్వాత యెహోషువలు ఎలాంటి గొప్ప సేవలు జరిగించారో వాటిని చెప్పండి. అనవసరమైన సంగతులు కాదు. వాడిని కొట్టాను, వీడిని కొట్టాను, వీళ్ళు ఏం కొట్టారో కొట్టించుకున్నారో మనకు తెలియదు కానీ మొత్తానికి వీరోచితమైన విచిత్రమైన గాథలు చెబుతూ ఉంటారు కొంతమంది. చేసిన తప్పుడు పనులను వివరించటం కాదు, దేవుని కొరకు మనం ఏం చేశామో చెప్పాలి. సాక్ష్యాలు చెప్పినప్పుడు కూడా చేసిన తప్పుడు పనులను గంటలు వివరించటమునో వాటిని అద్భుతమైన సాక్ష్యంగా మనం చెప్పుకోనక్కర్లా. ప్రభువును నమ్ముకున్న తర్వాత ప్రభు కొరకు ఏం చేశామో చెప్పేదే క్రైస్తవ సంఘానికి ప్రయోజనాన్ని కలిగిస్తుందని నా సూచన. కొన్నిసార్లు కొన్ని సంగతులను చెప్పవలసి వస్తుంది, ఎందుకంటే ఇలాంటి మనిషిని దేవుడు ఇలా చేశాడు అని. అంతవరకు మంచిదే కానీ అనవసరమైన సంగతులను గంటలు వివరించి అవసరమైన దేవుని సంగతులకు సమయం లేకుండా చేసుకునే అనాలోచనతో కూడిన సాక్ష్యములను ఆదరించడం మంచిది కాదండి. ప్రభువును నమ్ముకోకముందు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు కదా. ప్రభువును నమ్ముకున్న తర్వాత ఎన్ని మందిరాలు కట్టించారు? ప్రభువును నమ్ముకున్న తర్వాత ఎంతమందికి ప్రయోజనకరంగా ఉన్నారు? ఈ సంగతులు సంఘానికి అవసరం. అర్థం లేని సంగతులను అదేదో విచిత్రమైనటువంటి అనుభవాలుగా చెప్పుకుంటూ కేటాయించవలసిన సమయము కంటే అధిక సమయాన్ని కేటాయించి ఇంకాసేపు చెబితే బాగుండేదండి అని ఎవరో అంటే దానిని ఆధారం చేసుకుని మరొకసారి సాక్ష్యం చెప్పినప్పుడు మరిన్ని సంగతులు జోడించి కాలహరణం జరిగించటం కంటే కాలాన్ని మంచి మాటలతో విమోచించగలిగిన వారు సమర్థులండి. నీ కుమారులకు చెప్పు ఈ దేవుడు ఎంత గొప్పవాడో. అంతేగాని అనవసరమైన సంగతులు చెప్పి అసూయలు, ద్వేషాలు, గర్వము పిల్లల గుండెలలో, మరో తరం గుండెలలో నింపనక్కర్లేదు. సాత్వికాన్ని, మంచితనాన్ని, విధేయతను, దేవుని సేవను ఎలా చేయాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, ఈ సంస్థ అయినా ఆ సంస్థ అయినా దేవుని సేవ చేస్తున్నారు, అందరినీ మనం గౌరవించాలి. సౌకర్యార్థం సంస్థలు పెట్టుకున్నాము,
సౌకర్యార్థం ఆ పేరు ఈ పేరు పెట్టుకున్నాము. అందరూ దేవుని సేవలో ఉన్నాము. అందరము ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాము. ముందు ఒకళ్ళు కూర్చున్నారు, మధ్యలో కొంతమంది ఉన్నారు, చివర కొంతమంది ఉన్నారు. మనము దేవుని దాసులను, సంఘములను గౌరవించాలి అని పిల్లలకు నేర్పించాలి, సంఘమునకు నేర్పించాలి. అంతేగాని మన సంఘమే గొప్ప, మన పాస్టర్ గారే గొప్ప, మన ఉపదేశమే గొప్ప, అసలు మనలను మించిన వాళ్ళు లేరని సంఘానికి కుటుంబాలకు నేర్పిస్తామా? ఇది ఆధ్యాత్మిక సహన జీవనం అవుతుందా? ఎంతసేపు నేను గొప్పని నేను, మీరు గొప్పని మీరు అనుకుంటే అసలు ఈ చిన్నవాని వలె మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే గొప్పవాళ్ళు అవుతారనే మాట కొంతమందికి జ్ఞాపకం రావట్లేదా? దేవుడు కొన్ని సంఘాలను ప్రత్యేకముగా దీవించి ఉండొచ్చు, ఒదిగి ఉండాలి. కానీ దీవెనల మధ్యలో అదిరిపడితే ఎలాగూ? మనలను మనం చూపించుకోవటానికి పరోక్ష ప్రయత్నాలు జరిగిస్తే ఎలాగూ? దేవుని దీవెనల మధ్యలో ఒదిగి ఉండటం ఆధ్యాత్మిక అలంకారం. ఈ సంగతిని గ్రహించాలి. నీ కుమారులకు చెప్పు, దేవుడెన్ని గొప్ప కార్యాలు మీ పక్షంగా చేశాడో. అంతేగాని మీ ఘనతలు చెప్పుకొని వాళ్ళ బుర్రలు చెడగొట్టమాకండి అని దేవుడు ఏనాడో జాగ్రత్త పడ్డాడు. ఈ కాలమందున్న మీకు నాకు ఈ సంగతి బాగా అర్థం కావాలి. పిల్లలకు ఆస్తుల వివరాలు, వాళ్ళేం చేశారో వీళ్ళేం చేశారో వివరాలు చెప్పటం కాదు. అవసరమైతే ఆ దారి వేరు. వాటితో పాటు దేవుడు ఏం చేశాడో, ఈ ఇల్లుని ఏ విధంగా దేవుడు ఇచ్చాడో, ఈ పొలాన్ని దేవుడు ఎలా ఇచ్చాడో, ఈ సంఘాన్ని దేవుడు ఎలా ఇచ్చాడో, దేవుడు ఈ మనుషులను ఎలా బ్రతికించాడో, చావుగోతుల నుంచి ఎలా తప్పించాడో, ఈ సంగతులు పిల్లలకు చెబితే వాళ్ళల్లో విశ్వాసం పెరుగుతుంది. అలాంటివేమీ లేకుండాను దేవుడు ఇల్లు ఇచ్చాడండి, దేవుడు కారు ఇచ్చాడండి అని సాక్ష్యాలు చెప్పి సరిపెట్టుకుందామా? అంటే దేవుడు మనకే ఇళ్ళు, మనకే కార్లు ఇచ్చాడా? ఈ భూలోకంలో ఎవరికి ఇవ్వలేదా? దేవుడు మనకి ఇచ్చిన మాట నిజం. మరి వాళ్ళకి ఎవరు ఇచ్చారు? వాళ్ళకు కూడా దేవుడే ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు ఎంపిక చేసుకున్న ఉద్యోగ వ్యాపారాలలో నమ్మకముగా ఇప్పుడు కొనసాగకపోయినా ఆరంభములో కొనసాగినందున, ఆ నైతిక సూత్రాలను ఆధారం చేసుకుని నిజాయితీగా వాళ్ళు బ్రతికినందున వాటికి ప్రతిఫలంగా దేవుడే వాటిని అనుగ్రహించాడు. దేవుని ప్రజలారా, దైవ సంబంధితమైన అనుభవాలు అంటే మనం అనుకున్నంత తేలిగ్గా, మనం చెప్పేస్తున్నంత తేలిగ్గా లేవండి. దేవుని మహిమపరచవలసిన సంగతులు చాలా ఉన్నాయి. మన జీవితాల ద్వారా, మన పద్ధతుల ద్వారా దేవునికి మంచి సాక్షులుగా మనం జీవించాలి. కానీ మన భౌతిక రూపాలు, మనం భౌతికంగా కలిగి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు దేవుని ఏ విధంగానూ సూచించలేవు. ఎందుకంటే మనకంటే మించిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు కదా. మన ఆధ్యాత్మిక ప్రవర్తన విధానము, మనలో ఉన్న సుగుణ సౌశీల్యము, ఈ లక్షణాలు ఉన్నాయే, అవి మనలో ఉండవలసినటువంటివి. వాటిని ప్రజలు చూడాలి. అందుకని దేవుని ప్రజలారా, మనము వినిన సంగతులలో విశేష జాగ్రత్త కలిగి మన ప్రవర్తనను మార్చుకొని, అనగా దేవుని సంగతులు మనము విన్నాము, దేవుడు ఏం చేశాడో మనము విన్నాము, యేసు ప్రభు స్వచ్ఛంద శిలువ మరణ పునరుద్ధానములలో ఉన్న ఆ సాత్వికము, ఆ త్యాగము మనం విన్నాం. ఆ సంగతులను అనుసరించి మనము విశేష జాగ్రత్తగా భక్తి చేయాలి. అవేంటో నాకు తెలియదండి అన్నట్టుగా అదో రకంగా విచిత్రమైన భక్తి. పండగలు వచ్చినప్పుడు, సందర్భాలు వచ్చినప్పుడు భక్తిని అంతటిని వలకపోసి ఎత్తుకోవటం, మిగిలిన సందర్భంలో అసలు ఏ విధంగానూ సంబంధం లేనట్లుగా జీవించటం, ఇలాంటి ఆలోచనలు విడనాడాలి. అక్కడక్కడ కొంతమందిని చూస్తాం. అలాంటి వాటిలో నుంచి బయటపడి దేవుని సంగతులను విన్నాము, వినిన సంగతుల ప్రకారము జాగ్రత్తగా ప్రవర్తిస్తూ కృతజ్ఞత కలిగి మన జీవితాలను, కుటుంబములను, సంఘములను, మన సంస్థలను నడిపించుకుంటూ నాణ్యమైన సేవ చేద్దాం. నాణ్యమైన తరాన్ని సిద్ధం చేద్దాం. తద్వారా దేవుని సేవ అద్భుతంగా జరుగుతుంది. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.